చాలా జాగ్రత్తగా నువ్వు ఎవరి గురించి అన్న తప్పుడు ఆలోచన చేసేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక సేవకుల గురించి మాట్లాడేటప్పుడు దేవుడు వింటాడు, దేవుడు దాన్ని సీరియస్ గా తీసుకుంటాడు. దానికి పర్యవసానము నీకు సేవకుడు ఏమనకపోవచ్చు. మీరు చూడండి, గ్రామాలలో మందిరానికి వెళ్ళరు, బాప్తిసం తీసుకోరు, పరిచర్య తెలియదు, క్రైస్తవుడు అనే సంగతి తెలియదు. ఎప్పుడో ఒకసారి ఇంట్లో ఏమన్నా అయితే సేవకుడు లేట్ వస్తే సేవకుడికి నానా విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. వ్యతిరేకంగా మాట్లాడడమే కాదు, దుర్భాషలు ఆడేవారు కూడా ఉన్నారు. ఇదేం పోతుంది ఇంత గట్టిగా చెప్తున్నావంటే, నీకు నీ మీదికి దేవుని కోపము రాకముందే, నీ ఇంట్లో విపరీతమైనవి జరగకముందే, దేవుని ద్వారా నువ్వు నాశనము శాపము కొని తెచ్చుకోకముందే ఇప్పటికైనా నువ్వు రియలైజ్ అవ్వాలి, ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాలని దేవుడు ఈ మెసేజ్ ద్వారా ఈ దినమున నీకు ఒక హెచ్చరికనిస్తున్నాడు.